ముగ్గేసాను. ఇందాక నుంచి దాన్నే చూస్తున్నాను. ఎంత అందంగా ఉందో. మరి దిష్టి తగలదో ఇంతసేపు ఇలా చూస్తూ ఉంటేని. కన్నతల్లి దిష్టి కన్నపిల్లల్ని అలాగే చూస్తాయి. అలాగే దిష్టి తగులుతుందని మా అమ్మమ్మ ఎక్కువ అనేదనమాట. తిట్టిది పిల్లని చూడనిచ్చేది కాదు. అందుకే నేను వేసుకున్న ముగ్గు నేనే చూస్తే దిష్టి తగులుతుందేమో అని భయం వేస్తుంది. ఓ పని చేయండి మీరు. ఓ కేజీ జీడిపప్పు 7 ఆకులు ఉన్నాయి ఇక్కడ. ఓ కేజీ జీడిపప్పు కేజీలు ఏం సరిపోతాయిలే. ఓ బస్తా జీడిపప్పు, ఓ బస్తా బాదం పప్పు, ఓ బస్తా పిస్తా పప్పు, ఓ బస్తా పచ్చపప్పు, ఓ బస్తా సన్ఫ్లవర్ సీడ్స్, అదే ఇంకొకటి మంచిపప్పు ఒకటి పంపించండి. మధ్యలోకి మాత్రం ఎండుమిరపకాయలు పంపండి ఓ బస్తా. గన్నేరు పప్పులు గిన్నెర పప్పులు మేము తినం బాబా, అరగం మాకు అసలు. ఇలాంటి జీడిపప్పులు బాదం పప్పులే అరుగుతాయి. ఇవన్నీ పంపించారు అనుకోండి, శుభ్రంగా దిష్టి తీసేసి రేపు మళ్ళీ వంటల్లో కొండేసుకుంటాం. ఎవరి ముగ్గాలు చూసుకుంటే దిష్టి తగులుతుంది కదా, ఆస్తమానం అలా చూసుకోకూడదు అనిపిస్తుంది. కానీ ముగ్గు పెట్టిన తర్వాత మన ముగ్గు మనం బాగుంది కదా అని చెప్పి అలాగే చూసుకుంటాం కదా. ఇప్పుడు ఈ బాధ అంతా ఏంటని తెలిసి దీన్ని తుడిసేయాలన్నమాట. తుడిసేయాలంటే పొద్దు నుంచి ఇంత కష్టపడి పెట్టాం కదా, అబ్బా దీన్ని తుడిసేయాలా అనిపిస్తుంది. చూడలేదు అనుకోండి, ఏ చినుకులన్నా పడ్డాయంటే 5 నిమిషాల్లో